రాష్ట్ర సచివాలయంలో రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరగనున్న 5వ జిల్లా కలెక్టర్ల సమావేశం రెండో రోజు షెడ్యూలు వివరాలు. ఉదయం 9:30 గంటలకు 5 జిల్లాల కలెక్టర్లు తమ జిల్లాల ఉత్తమ ఆచరణలు, విజయగాథలను పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా వివరించడంతో ప్రారంభమవుతుంది. ఆ తరువాత స్వర్ణ ఆంధ్ర 2047 10 సూత్రాలు పై సమగ్ర చర్చ జరుగుంది. ఇందులో పేదరహిత ఆంధ్రం, నైపుణ్యాభివృద్ధి, ఉపాధి, జనాభా నిర్వహణ, నీటి భద్రత, వ్యవసాయ, టెక్నాలజీ, గ్లోబల్ లాజిస్టిక్స్, ఇంధన వ్యయ తగ్గింపు, ఉత్పత్తి పరిపూర్ణత, స్వచ్ఛ ఆంధ్ర, డీప్టెక్ వంటి అంశాలు చర్చించబడ్డాయి. స్వల్ప విరామం తదుపరి నైపుణ్యాభివృద్ధి మరియు ఉపాధి కార్యక్రమాలు, జాబ్ మేళాల అమలు ప్రగతిపై సమీక్ష జరుగుతుంది. తదుపరి రెవెన్యూ మరియు ఆదాయ శాఖల పనితీరు, జిల్లాల వారీ ర్యాంకులు విశ్లేషించబడతాయి. మధ్యాహ్న భోజన విరామం అనంతరం లా ఆర్డర్ అంశంపై డీజీపీ శ్రీ హరీష్ కుమార్ గుప్తా మరియు హోంశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీ కుమార్ విశ్వజీత్ వివరిస్తారు. ముగింపు సెషన్లో ఉప ముఖ్యమంత్రి గారు జిల్లాల స్థాయిలో తీసుకోవలసిన చర్యలు, అభివృద్ధి, సేవా రంగాల్లో సమన్వయాన్ని మెరుగుపరచడం, ప్రభుత్వ పథకాల అమలులో వేగం మరియు పారదర్శకత పెంచడం తదితర అంశాలపై సూచిస్తారు. అనంతరం ముఖ్యమంత్రి గారు తమ ప్రసంగంలో వే ఫార్వర్డ్ గా ప్రభుత్వ ప్రధాన లక్ష్యాలను వివరిస్తారు. స్వర్ణ ఆంధ్ర 2047 దిశగా ప్రతి శాఖకు స్పష్టమైన రోడ్ మ్యాప్ సిద్ధం చేయాలని, ప్రతి జిల్లాలో జీవన ప్రమాణాల మెరుగుదల, ఆర్థిక వృద్ధి, పెట్టుబడుల ఆకర్షణ, నైపుణ్యాభివృద్ధి, పేదరహిత సమాజం సాధనపై మరియు అన్ని విభాగాలు పరస్పర సమన్వయంతో పనిచేసి ఫలితాల ఆధారిత పాలనను అమలు చేయాలని సూచిస్తారు. చివరగా సీనియర్ కలెక్టర్ ధన్యవాదాలతో కాన్ఫరెన్స్ ముగుస్తుంది.